K+ News Network presents. మహిళా కమిషన్ ప్రతి బాధిత మహిళకు అండగా నిలుస్తుంది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీ వెంకటలక్ష్మి. కడప నగరంలో స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీ వెంకటలక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గుట్లవల్లేరు హాస్టల్ ఘటనపై కమిషన్ చాలా సీరియస్గా తీసుకుందని, అక్కడ అనేక అనుమానాలు ఉన్నాయని విచారణ చేపట్టామని, అక్కడున్న వార్డెన్, ప్రిన్సిపల్ సిబ్బందికి నోటీసులు ఇచ్చామని తెలియజేశారు. విద్యార్థులు ఆందోళన చేస్తుంటే విద్యుత్ను తొలగించారని, విద్యార్థులను బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయని, విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడితే కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కడప సెంట్రల్ జైల్లో మహిళల జైలును సందర్శించడానికి వచ్చానని, వారికి పోషకాహారం, వసతులు, ఆరోగ్య సేవలను పరిశీలిస్తామని తెలియజేశారు. జైల్లో ఉన్న మహిళా ఖైదీలలో పరివర్తన తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళా కమిషన్ ప్రతి బాధిత మహిళకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కూడా మహిళలను బలోపేతం చేయడం జరుగుతుంది. మహిళలు, గర్భవతులు, బాలింతలు, అదేవిధంగా యవ్వన మహిళలు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడే వారు గర్భవతి సమయంలో ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనిచ్చేందుకు, రక్తహీనత లాంటి జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు, పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యవంతమైన బిడ్డగా, డెలివరీ సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ పోషకాహారం అన్నది అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే కేవలం హోదా కాదు, కేవలం డబ్బు కాదు, కేవలం రాజకీయమే కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆరోగ్యం కూడా చాలా అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఆరోగ్యంతో పాటు సమాజంలో ఎంపవర్ అవ్వాలి, రాజకీయాలలో ఎంపవర్ అవ్వాలి, ఆరోగ్యంలో ఎంపవర్ అవ్వాలి. అప్పుడే సంపూర్ణమైనటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించినట్టు. ముఖ్యంగా ప్రతి సంవత్సరము కూడా రాష్ట్రీయ పోషణ మాహ్ చేయడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా 2 సంవత్సరాల క్రితం కడపలో చేసుకున్నాం, లాస్ట్ ఇయర్ కర్నూలులో చేసాం. ఈసారి రాయలసీమ జిల్లాలో 2 జిల్లాల్లోనూ కూడా పోషణ మాహ్ చేయడం జరుగుతుంది. నిన్న కర్నూలులో కూడా పోషణ మాహ్ నిర్వహించాము. ఈరోజు ముఖ్యంగా జైల్లో ప్రిజన్స్ కోసమే ముఖ్యంగా ఎందుకు పెట్టామంటే, జైల్లో ఉన్న మహిళా ఖైదీలు ఎటువంటి సౌకర్యాలు పొందుతున్నారు, వారికి బలవంతకరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నారా లేదా, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా, వారికి పోషకాహార విలువల గురించి, పోషకాహార ఆవశ్యకత గురించి తెలుసా తెలీదా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా వారికి తప్పకుండా వారికి అందించే ఆహారంలో కూడా మహిళలకి పోషకాహారం ఖచ్చితంగా అందించాలని తెలియజేస్తూ, అక్కడున్న మహిళలకు ముఖ్యంగా ఏదైతే ఐ చెకప్స్, అదేవిధంగా గైనిక్ పరీక్షలు కూడా నిర్వహించే విధంగా మెడికల్ క్యాంపు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే హెర్బల్ ప్లాంట్స్ జైల్లో దీర్ఘకాలికంగా అక్కడే ఉన్నటువంటి ప్రిజనర్స్ కోసము అక్కడ హెర్బల్ ప్లాంట్స్ నాటడం వల్ల తులసి, నిమ్మ, అదేవిధంగా ఏదైతే కలబంద, ఉసిరి, ఇలాంటి వేప, ఇలాంటి ప్లాంటేషన్స్ వల్ల ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనము నిర్మించిన వాళ్ళమవుతాం. జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా పరివర్తన చెందేదానికి ఇది కూడా ఒక దోహదపడుతుంది అన్న ఉద్దేశంతోనే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. 1 కర్నూలు, 2 కడప, అదేవిధంగా 3 రాజమండ్రి సబ్ జైలు. సో ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి మహిళల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది మహిళా కమిషన్. అదేవిధంగా జైల్స్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ ఎవరైతే జైలుకు వెళ్ళిన తర్వాత మరి బయట ఉన్న మహిళలకు బయట ఉన్న సమస్యలను ఎవరో ఒకరికి చెప్పుకుంటారు. మరి ప్రిజన్లో సంవత్సరాల తరబడి అక్కడే ఉన్నటువంటి ఉమెన్ కానీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఒక ప్రొఫార్మా ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జైలు, ఉమెన్ ఉన్న ప్రతి జైలును కూడా విజిట్ చేస్తాం. విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేస్తూ అక్కడ వారికి ఏ సదుపాయాలు ఉన్నాయి, వారు ఎటువంటి వాతావరణంలో ఉన్నారు, వారికి సరైనటువంటి కిచెన్ సముదాయాలు కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, అదేవిధంగా పడక సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా వెంటిలేషన్కి సంబంధించి కానివ్వండి,
మెడిసిన్స్ డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా, నైట్ టైం ఏదైనా ఇబ్బంది అవుతే ఎలా ఉంది, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, లోపల వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, పరిసరాల పరిశుభ్రత కానివ్వండి, ఇలాంటివన్నీ పాటిస్తున్నారా లేదా, ఎలాంటి ఎంత గదులు ఏ విధంగా ఉన్నాయి అంటే వారికి విశాలమైన గదులు ఉన్నాయా లేదా, వీటన్నింటినీ కూడా మానసిక పరిస్థితి కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అక్కడ ఖైదీలుగా ఉన్నవారు ఖచ్చితంగా వారి మానసిక పరిస్థితి కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారు మార్పు చెంది బయటకు వచ్చే విధంగా చేయాలన్నదే మహిళా కమిషన్ ఉద్దేశం. సో అలాంటి మహిళలందరి కోసం కూడా అనేకమైనటువంటి దాదాపు ఒక 20 పేజీలు ఉన్నటువంటి ప్రొఫార్మాతో మేము వెళ్తున్నాము. ఆల్రెడీ జైలు అధికారులకు కూడా అందించడం జరిగింది. వారు ఏదైతే నివేదిక ఇస్తారో దాన్ని మళ్ళీ కరెక్ట్గా అవి ఉన్నాయా లేవా అంటూ మహిళా కమిషన్ ప్రతిదాన్ని పర్యవేక్షించడం జరిగింది. మహిళా కమిషన్ ఎల్లవేళలా పనిచేస్తుంది, ప్రతి బాధిత మహిళకు అండగా నిలబడుతుంది. మహిళా సాధికారత అన్నది సమాజంలో నిజంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చినప్పుడు, ప్రతి మహిళను వారి సొంత బిడ్డగా చూసినప్పుడే ఖచ్చితంగా మరి మన ఇంట్లో బిడ్డలు కూడా క్షేమంగా ఉంటారు. ఎక్కడో బయట జరిగిందన్న నిర్లక్ష్యం కాకుండా, ఎక్కడో వేలెత్తి చూపే విధానం కాకుండా వారు మారేలా చేయాలి, వాళ్ళలో కూడా మార్పులు తీసుకురావాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా కడప జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి పోషణ్ మా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. దీని తర్వాత కూడా ఖచ్చితంగా అనేక కార్యక్రమాలు ఈ కడప జిల్లా వేదికగా వర్క్ ప్లేస్ హరాస్మెంట్ చాలా చోట్ల చూస్తున్నాము. ప్రతి చోట కూడా పనిచేసే ప్రదేశాలలో హరాస్మెంట్ అన్నది ఎక్కువగా ఉంది. అది సెక్సువల్ కావచ్చు, మెంటల్లీ కావచ్చు. అయితే అలాంటి హరాస్మెంట్స్ మీద కూడా ఆల్రెడీ మేము కార్యక్రమాలు రూపొందించబోతోంది మహిళా కమిషన్. ప్రతి జిల్లాలో కూడా మహిళా ఉద్యోగినులందరినీ కూడా ఒకచోట గ్యాదర్ చేసి వారందరికీ కూడా అవేర్నెస్ ఇస్తూ పోస్ట్ యాక్ట్ మీద కూడా అనేకమైనటువంటి విషయాల మీద వారికి అవగాహన కల్పించేలాగా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. పోస్ట్ యాక్ట్ అన్నది ఉన్నా కూడా కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ కాని విధానాలను కూడా చూడబోతున్నాం. అదేవిధంగా ఐసీసీ కమిటీలు, ఎల్సీసీ కమిటీలు ఎక్కడైనా ఇంకా వేయించకుండా ఉంటే ఆ కమిటీలు ఉన్నా పనిచేస్తున్నాయా లేదా, వీటన్నింటి మీద కూడా సమీక్షలు నిర్వహించబోతున్నాం. మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎక్కడైనా సరే ఎటువంటి అలసత్వం జరుగుతున్న మహిళల పట్ల తప్పకుండా వారి హక్కుల కోసం, వారి రక్షణ కోసం, వారి భద్రత కోసం మహిళా కమిషన్ వారి సాధికారత కోసం పనిచేస్తుంది అని తెలియజేస్తుంది. ఎఫ్ఐఆర్ చేయలేదా? కోర్టుకి ఎలా వెళ్ళింది? నేను చెప్తాను ఏమద్దు, ఎఫ్ఐఆర్ అది కావాలి కదా నాకు. ఎఫ్ఐఆర్ ఏం చేస్తారు, ఎందుకు మీరు 2015 నుంచి తిరుగుతూ ఉంటే కూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు నేను అవన్నీ అడుగుతాను.